తొలి రోజు పాఠశాలల ప్రారంభంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మర్కాజీ హై స్కూల్లో ప్రస్తుతం మనం ఉన్నాము, చూస్తున్నాము. పిల్లలు, పేరెంట్స్, స్టాఫ్తో మొత్తం ఒక కోలాహలంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం పలకడానికి మామిడి తోరణాలు, బంతిపూల తోరణాలతోటి మర్కాజీ స్కూలు ఉపాధ్యాయ బృందం అంతా కూడా విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్వాగతం పలికింది. ఈ రోజు నుంచి పాఠశాలలో ఇటు బ్రేక్ఫాస్ట్ పిల్లలకు అందించడం కూడా మనం చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్తో పాటు పాలు కూడా అందించాలనే సంకల్పం. అదేవిధంగా 6 రోజుల పాటు ప్రత్యేక మెనూ కూడా అటు దోశలు కావచ్చు, అటు ఇడ్లీలు కావచ్చు, రాగి జావలు లాంటి ప్రోటీన్ ఫుడ్తో కూడినటువంటి అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ మర్కాజీ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ప్రభుత్వము తీసుకున్న ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ నిర్ణయం కావచ్చు, విద్యార్థులను ఈసారి అటెండెన్స్ పెంచేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవలు తీసుకుంది. దానిపైన మాట్లాడించేందుకు మనతో పాటు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క పాఠశాల పునఃప్రారంభం ఎలా ఉంది? ఈ సంవత్సరం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎలా చూస్తున్నారు? అందరికీ నమస్కారం. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దానిలో భాగంగా ప్రత్యేక చొరవ చూపించి బ్రేక్ఫాస్ట్ అనేది కూడా అరేంజ్ చేసి